సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ గత కొంతకాలం క్రితం శ్రీరెడ్డి ఒక వీడియో పోస్ట్ చేసింది. నన్ను క్షమించండి, నేను లోకేష్ గారి పైన, పవన్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశాను, నన్ను వదిలేయండి, నన్ను క్షమించండి, ఇక మీదట రాజకీయాల జోలికి రాను అని చెప్పేసి ఆ వీడియో పోస్ట్ చేయడం మనం చూసాం సార్. అది చాలా వైరల్ కూడా అయిపోయింది. అయితే ఇప్పుడు రీసెంట్ గా ఇంత గ్యాప్ తర్వాత ఒక ట్వీట్ చేసింది సార్. మళ్ళీ రాజకీయాలకు సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం చర్చనీయాంశంగా కూడా మారిపోయింది. లోకేష్ గారిని అన్నాను సంబోధిస్తూ, పవన్ కళ్యాణ్ గారిని బావాన్ని సంబోధిస్తూ ఇది పెట్టడం మరింత వివాదాస్పదంగా కూడా మారిపోయింది. లోకేష్ అన్ను జాగ్రత్త, పవన్ కళ్యాణ్ బావా ఆల్రెడీ నువ్వు సీఎం అయ్యి ఇక్కడ అయిపోతావు అని చెప్పేసి ఆయన భయపడుతున్నారు, ఆయన ఇన్సెక్యూర్ గా కూడా ఫీల్ అవుతున్నారు, జాగ్రత్త మీరు ఉండండి, ఆయన జాగ్రత్త టీడీపీ అని చెప్పేసి కూడా ట్వీట్ చేశారు. సో ఇది అంటే ఎన్ని రోజుల తర్వాత ఎందుకు మళ్ళీ పొలిటికల్ గా కామెంట్ చేస్తారు? దీనిపైన జనసేన వాళ్ళు కూడా సీరియస్ అవుతున్నారు, నువ్వు పవన్ కళ్యాణ్ గారిని భావాన్ని సంబోధిస్తావా అని చెప్పేసి కూడా మాట్లాడేస్తున్నారు. సో ఏం జరిగింది అసలు? ఈ శ్రీరెడ్డి ఇప్పుడు ట్వీట్ చేయడానికి కారణం ఏంటి? ఈ ట్వీట్ ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? అంటే తొలి దశలో ఒక చిన్న ఆందోళన కలిగిన మాట వాస్తవం చాలా మందికి. అంటే వైసీపీ హయాంలో కొంచెం అగ్రెసివ్గా కూటమి గురించి, కూటమి నాయకత్వం గురించి మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఏదో కేసులు పెడతారు, అరెస్టులు జరుగుతాయి, జైలుకి వెళ్తాం అనేటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణము, ఆ డిమాండ్లు కూడా ఉన్నాయి ఆ టైంలో ఉండటంతో కొంత సబ్మిసివ్గా మాట్లాడారు. రామ్ గోపాల్ వర్మ గారు ఒక్కడే కొంచెం స్థిరచిత్తంతో నిలబడ్డాడు తప్ప మిగిలిన వాళ్ళందరూ తెల్లజెండాలు ఎగరేసి, పౌసాని కృష్ణమురళి, అలాగే పౌసాని కృష్ణమురళి తెల్లజెండా ఎగరేసిన టైంలోనే దాదాపుగా శ్రీరెడ్డి గారి వీడియో కూడా వచ్చింది బయటకి. అదంతా ఒక రకమైన అరెస్టులు జరుగుతాయి అనేటువంటి హడావిడి జరుగుతున్న టైం అది. ఇప్పుడు నిజానికి ఒక ట్రోల్ జరుగుతోంది, ఆంధ్రప్రదేశ్లో కేసులు పెడతారు తప్ప అరెస్టులు జరగవు అని. అంటే ఎవరిని అరెస్ట్ చేయట్లా. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇది బూమరాంగ్ అవుతుందేమో లాంటి ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నాడు. ఆయన రాజకీయ కక్ష సాధింపుగా వెళుతుందా అనే ఉద్దేశంతో కొంత సంయమనంతో వెళ్ళడంతో మెజారిటీ అంటే సీరియస్ కేసులు పెట్టాల్సిన సందర్భంలో కూడా అటువంటివి ఏమీ జరగలేదు. కొడాలి నాని ఫ్రీగానే ఉన్నాడు, అలాగే వల్లభనేని వంశీ ఫ్రీగానే ఉన్నాడు, శ్రీరెడ్డి కూడా ఫ్రీగానే ఉంది. కాబట్టి కొంత లీజర్ వాతావరణం ఉంది, రిలాక్సేషన్ పీరియడ్ లాగా ఫీల్ అవుతున్నారు. ఇట్లా ఆ ఫీలింగ్ కొంత స్థిరపడిన తర్వాత ఇప్పుడు మాట్లాడటం మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఆవిడ మొదట ఇప్పుడు చేసినటువంటి ట్వీట్ వరకు పరిమితమై మాట్లాడుకుంటే, లోకేష్ని సీఎం చేయాలి అనేటువంటి, లోకేష్ని లీడ్లోకి తీసుకురావాలి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ డిజైన్ అవుతోంది. చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా కొన్ని పత్రికల కథనాలు మనం చూసాం. పర్టికులర్గా ఆంధ్రజ్యోతి నుంచి అలాంటి కథనాలు నెమ్మదిగా మోటివేట్ అవుతున్నాయి. ఈ మోటివేషన్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అలసిపోయారు, అయిపోయింది, ఆయన కొంత రెస్ట్ మోడ్లోకి వెళ్తే బాగుంటుంది, లోకేష్ని ఫ్రంట్ రోలోకి తీసుకురావాలా, సెకండరీ లీడర్షిప్ని రైజ్ చేయకపోతే కష్టం, ఇలాంటి అభిప్రాయ ప్రకటనలు తరచూ జరుగుతున్నాయి ఆ పత్రిక నుంచి. అంటే ఆ పత్రిక ఒక రకంగా తెలుగుదేశం పార్టీ మనోభావాలను ప్రతిబింబింపజేస్తోంది అనుకుంటే, ఇది కాషన్ నోటీస్ టు పవన్ కళ్యాణ్ అనే మాట వినిపిస్తోంది. అంటే నిజానికి ఈ ఎన్నికలు సాఫీగా జరుగుంటే, చంద్రబాబు అరెస్టు జరగకుండా ఈ ఎన్నికలు సాఫీగా జరుగుంటే చంద్రబాబు నాయుడు గారు ఈసారి ముఖ్యమంత్రి పదవి తీసుకునేవారా, లేకపోతే లోకేష్ గారికి అప్పచెప్పి ఉండేవారేమో అనే అనుమానం చాలామందికి ఉంది. ఆయన లోకేష్కి అప్పచెప్పి తను దర్శకత్వ పర్యవేక్షణ లాంటి బాధ్యత ఏదో తీసుకుంటాడు అనే మాట వినిపించింది బలంగానే. ఆయన వయసు రీత్యా ఇతర అంటే అవసరాలు మాత్రమే కాదు, లోకేష్ని లీడ్లోకి పంపితే అంటే పదవిలోకి రావడం ద్వారా కొంత చరిష్మా క్రియేట్ అవుతుంది, మిగిలిన వాళ్ళు కంట్రోల్లోకి వస్తారు, తద్వారా పార్టీ ఇన్ టోటల్ అతని కంట్రోల్లోకి వస్తుంది అనే అభిప్రాయం ఆ రోజున చంద్రబాబుకు ఉంది. ఈ రోజున ఈ అభిప్రాయ ప్రకటనలు చేస్తున్న వాళ్ళందరూ చెప్తున్న విషయం కూడా అదే. ఆయనకి హోదా ఇస్తే కదా ఆయన కంట్రోల్ చేసేది, కంట్రోలింగ్ ఆయన చేతిలో పెట్టండి, ఆయన చూసుకుంటాడు అనే చెప్తున్నారు ఓపెన్గానే. ఇప్పుడు ఆ టైంలో ఆయన అరెస్ట్ కాకుండా ఉంటే ఈయన సీఎం అయి ఉండేవాడు. ఎప్పుడైతే చంద్రబాబు సీఎం అంటే చంద్రబాబు నాయుడుని సీఎం గారు అరెస్ట్ చేయించారో
అరెస్ట్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళి మద్దతు ప్రకటించాడు, సీన్ మారింది. అంటే పవన్ కళ్యాణ్ మీద తెలుగుదేశం పార్టీ దిగువ శ్రేణి క్యాడర్లో ఒక సానుభూతి మొదలైంది. ఈయన బయట నుంచి వచ్చి మనకు మద్దతు ప్రకటించాడు, కష్ట సమయంలో అండగా నిలబడ్డాడు అనేటువంటి ఒక అభిప్రాయం కలిగింది. రెండోది, ఆయన వారాహి యాత్ర చేశాడు ఈయన అరెస్టుకి నిరసనగా. వచ్చే ఎన్నికల్లో ఎవరు కలిసి వచ్చినా రాకపోయినా నేను తెలుగుదేశం పార్టీతోనే కలిసి పోటీ చేస్తానని చెప్పాడు. ఇవన్నీ జరుగుతున్నటువంటి సమయంలోనే లోకేష్కి విషయం అర్థమైంది. రేపు ఎన్నికల్లో మనం పొత్తుతో వెడతాము అనేది ఒకటి. వెళ్ళిన తర్వాత ఈ వెరీ ఫస్ట్ డే మద్దతు తెలియజేసినటువంటి పవన్ కళ్యాణ్ని కాదని తన్ని ముఖ్యమంత్రిని చేసే పరిస్థితి ఉండకపోవచ్చు అనేది ఆయనకు ఆ రోజునే తెలుసు. అందుకనే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి, జైల్లో నుంచి బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్న సమయంలో ఆయన చాలా స్థాణువై నిలబడ్డాడు. లోకేష్ ఒకవైపు, బాలకృష్ణ గారు ఒకవైపు నిలబడ్డారు. ఇద్దరి ముఖంలో కూడా ఎక్స్ప్రెషన్స్ లేవు, అలా స్థిరంగా నిలబడి ఉన్నారు. సో ఆ పెయిన్ ఉంది అతనికి ఇప్పటికీ. అయితే పవన్ కళ్యాణ్ అన్నా అనే సంబోధిస్తాడు అతను. పవన్ కళ్యాణ్ అన్నా, నువ్వు చెబితే నీ అభిప్రాయం ఏమిటి అని బహిరంగ వేదికల మీద పవన్ కళ్యాణ్ని ఆయన అడిగిన సందర్భాలు కూడా చూసాం మనం. ఇదంతా ఓకే, కానీ ఒక పెయిన్ అయితే ఉంది అతనికి. అందుకని ఈ కథనాల ద్వారా చంద్రబాబు నాయుడిని మోటివేట్ చేసే ఒక ప్రయత్నం జరుగుతోంది. ఈ క్రమంలో పవన్ కొన్ని సందర్భాల్లో కొంచెం అగ్రెసివ్గా మాట్లాడిన వ్యవహారాల్లో పవన్ కళ్యాణ్ని కంట్రోల్ చేసేటువంటి వ్యాఖ్యానాలు కూడా ఈ పత్రికల ద్వారా నడుస్తోంది. టీడీపీ స్టాండ్లో ఉన్నటువంటి మీడియా నుంచి ఈ రకమైన కథనాలు వస్తున్నాయి. అలాగే కౌంటర్ పార్ట్ ఒకటి జరుగుతోంది. ఇక్కడ వైసీపీ నుంచి కూడా ఒక ప్రోగ్రాం జరుగుతోంది. కూటమిలో చీలికలు, పవన్ కళ్యాణ్ చిరాగ్గా ఉన్నాడు, అతను ఏ క్షణమైనా గుడ్ బై చెప్పి బయటకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయిన తర్వాత బీజేపీ తన కండిషన్ని రివ్యూ చేసుకుని పవన్ కళ్యాణ్ని ముందు పెట్టి బీజేపీ గేమ్ మొదలు పెడుతుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొట్టుకుపోతుంది ఆ పెను తుఫానులో అన్న పద్ధతిలో వాళ్ళు రాసేస్తున్నారు. ఆ మేరకు రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తున్నారు, దానికి విచిత్రమైన థంబ్నెయిల్స్ పెడుతున్నారు, పవన్ అవుట్ అని. ఇలా ముఖ్యంగా మొన్న జరిగినటువంటి తిరుమల ఎపిసోడ్, తిరుమలలో జరిగిన తొక్కిసలాట, మరణాల సందర్భంగా పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు, అలాగే టీటీడీ చైర్మన్ క్షమాపణ చెప్పడం గురించి ఆయన పట్టుబట్టిన తీరు, ఇవన్నీ కూడా ఆయనలో పోగుపడుతున్నటువంటి యాంటీ తెలుగుదేశం అభిప్రాయాలకి ఊతమిస్తున్నాయి అన్న పద్ధతిలో చాలామంది మాట్లాడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ప్రతి మీటింగ్లోనూ, ప్రతి మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భాల్లో కూడా చాలా స్పష్టంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారి అభిప్రాయం మేరకు అని చెప్తున్నాడు తప్ప ఎక్కడా సొంతగా అన్న పద్ధతిలో వ్యవహరించట్లేదు. కొన్ని స్టేట్మెంట్లు ఓపెన్గా ఇస్తున్నాడు ఆయన, కొంచెం బోల్డ్గా వెళ్ళి. పర్టికులర్గా బిఆర్ నాయుడు గారు సారీ చెప్పిన విధానం మీద ఈ చెప్తే ఏం పోతుంది అనేది తన మనసులో ఉన్నటువంటి ఆందోళన ఏంటంటే అది సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ లాగా బూమరాంగ్ అవుతుందేమో అనే ఉద్దేశంతో నేను కొంచెం ఇన్సిస్ట్ చేస్తున్నాను, దీన్ని అర్థం చేసుకుని వ్యవహరించండి అన్న టోన్లో అక్కడ మాట్లాడాడు పిఠాపురంలో. ఆ తర్వాత ఈయన కూడా కొంచెం అన్యమనస్కంగానే సారీ చెప్పాడు. మేమే తప్పు చేయకపోయినా ఆయన అడుగుతున్నాడు కాబట్టి ఒకసారి పడేద్దాం ఏమవుతుంది అన్న టోన్లోనే మాట్లాడాడు ఆయన. ఆ మాట్లాడటం వెనకాల కొంచెం చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలం ఉంది అనేటువంటి ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం ఇదంతా కూడా వైసీపీ స్టాండుల నుంచి జరుగుతోంది. ఇదొక ప్రచారం నడుస్తున్నటువంటి టైంలో ఇప్పుడు ఈవిడ ఓపెన్ అవటం, ఈవిడ కూడా దాదాపు అదే టోన్తో ఓపెన్ అయింది. నువ్వు ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుంటున్నాడు ఆయన, కాబట్టి నువ్వు అప్రమత్తంగా ఉండాలి, నీ వెనకాల ఏదో జరుగుతోంది అన్న టోన్లో. ఇది టీడీపీ జనభద్రం అని చెప్పేటువంటి వాయిస్గా కనిపిస్తున్నప్పటికీ కూటమిలో చీలికలు కోరుకుంటున్నటువంటి ఒక అభిప్రాయ ప్రకటనలాగా కనిపిస్తోంది ఆవిడ చేసిన వ్యాఖ్యానం. అక్కడ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండటం అంటే అది కదా ఆవిడ మీద మొదటి ఆరోపణ, ఆవిడ ప్రో జగన్ ఉంటున్నారని కదా, వీళ్ళకి వ్యతిరేకంగా. ఇప్పుడు కూడా ఆవిడ స్టాండ్ మార్చుకున్నట్టు మనం అనుకోనక్కర్లేదు. లోకేష్ని అన్నా అన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ని బావా అన్నప్పటికీ ఆవిడ స్టాండ్లో మార్పేం లేదు. వైసీపీ వాళ్ళు ఎలాగైతే ప్రచారం చేస్తున్నారో
ఏది కూటమిలో చీలికలు పవన్ ఏ క్షణమైనా గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయని ఒక న్యూస్ ఎలాగైతే స్ప్రెడ్ అవుతుందో అందులో భాగంగానే ఈవిడ వ్యాఖ్యానం కూడా నడిచింది తప్ప భిన్నంగా కాదు. ఆవిడ రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతోంది. రెచ్చగొట్టడం, లొకేషన్ రెచ్చగొట్టడం, టీడీపీలో కొంచెం అంటే ఇలాంటి అభిప్రాయాలు కలిగిన వాళ్ళందరినీ రెచ్చగొట్టడం అనే కార్యక్రమం ఆల్రెడీ వాళ్ళ ఇంటర్నల్ మీడియా చేస్తోంది ఆ పని. ఓకే. అది ఆంధ్రజ్యోతో మరొక పత్రికో చేస్తోంది ఆ పని ఆల్రెడీ గౌరవప్రదంగా. ఇది ఈవిడ మాట్లాడిన ధోరణి చూస్తే, ఈ వెటకారపు ధోరణి ఇది చూస్తే మనకు అర్థమవుతుంది ఈవిడ ప్రోగ్రాం వేరే, ఇది కాదు, వేరే ప్రోగ్రాం ఉంది. ఈవిడకి కావాల్సింది ఏంటంటే కూటమి విచ్ఛిన్నం అవుట, వీక్ అవుట అనేది జరిగి వచ్చే ఎన్నికలకు వాతావరణం, అంటే ఎన్నికలు 1 సంవత్సరము 2 సంవత్సరాల ముందు వస్తాయనేటువంటి ఒక స్పెక్యులేషన్ కూడా నడుస్తోంది. కాబట్టి మనం ఆల్రెడీ ఎలక్షన్ వాతావరణంలోకి వెళ్ళిపోతున్నాం అనేటువంటి మూడ్లో ఎక్కడో ఉన్నారు. అందుకని ఈ ఆవేశంతో మాట్లాడటం ఇవన్నీ జరుగుతున్నాయి. రెండోది ఒక నెగ్లిజెన్స్ ఉంది. ఇప్పుడు రాధాకృష్ణ గారు మొత్తుకుంటున్నాడు, అది అయ్యా ఇక్కడ కేసులు పెడతారు తప్ప అరెస్టులు జరగవు అనే ఒక అభిప్రాయం ఏర్పడిపోతుంది. మళ్ళీ పడుకున్న పాములన్నీ వానపాముల్లా మారిపోయిన త్రాచుపాములన్నీ మళ్ళీ లేచి బుసలు కొట్టే అవకాశం ఉందని ఆయన పదే పదే హెచ్చరిస్తున్నాడు. ఆ హెచ్చరికలకి ఒక రకంగా ఇది ఒక ఉదాహరణ. ఓకే. వానపాములుగా మారిన త్రాచుపాములు తిరిగి లేచి బుసగొట్టే అవకాశం ఉంది అని వారు చేసిన వ్యాఖ్యానానికి శ్రీరెడ్డి గారి ఈరోజు ట్వీట్ కొంచెం ఆయన ఆర్గ్యుమెంట్కి సపోర్టివ్గా ఉంది. అందుకని ఇప్పుడు ఆయన ఆ ఒత్తిడి పెంచుతాడు ఈ ట్వీట్ నేపథ్యంలో. మీరు అర్జెంటుగా అందరినీ లోపలేసేయండి, లేకపోతే ప్రమాదం సంభవిస్తుంది, ఎందుకు సాచివేత ధోరణితో వెళ్తున్నారు, మీరు ఇంకా తప్పుకోండి సీన్లో నుంచి, లొకేషన్ ముఖ్యమంత్రిగా ప్రకటించండి, ఏదైతే అది జరుగుతుంది, మేమందరం ఉన్నాం ఆయన వెనకాల, మేము చూసుకుంటాం, ఆయన్ని భవిష్యత్తులో మూడు తరాల పాటు ముఖ్యమంత్రిగా నిలబెట్టే బాధ్యత మాది అన్న టోన్లో రెచ్చిపోతున్నారండి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రెజర్ చూస్తున్నాడు. హౌ టు ట్యాకిల్ అనే విషయంలో ఆయన మౌనంగా ఉన్నాడు అంటే ఏదో స్కీమ్ చేస్తున్నాడని అర్థం. ఆయనకు కూడా పర్సనల్గా ఆయన మాట్లాడుతూ కూడా పవన్ కళ్యాణ్కి వార్నింగ్ ఇచ్చినట్టుగా కొన్ని వార్తలు సర్క్యులేట్ చేస్తున్నారు వీళ్ళు. అది జరగలేదు, కానీ అలాంటి ఒక స్పెక్యులేషన్ నడుస్తోంది. ఇలా రకరకాలుగా జరుగుతున్నటువంటి ఒక రాజకీయ గందరగోళం ఏర్పడి ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఈ గందరగోళంలో తను ఎంటర్ అవటం అనేది తన ఉనికికి ఇబ్బంది ఉండే అవకాశం లేదు అనేటువంటి ధైర్యం చిక్కింది ఆవిడికి. కాబట్టి మొదలుపెట్టింది, ఇది కంటిన్యూ అవుతుంది కొంతకాలం. ఈ గోల కంటిన్యూ అవుతుంది, ఈ ట్వీట్లు కొనసాగుతాయి. నెమ్మదిగా అటువైపుకి సపోర్ట్ చేసి ఆవిడ కూడా అన్నా ఇంకొంచెం రెచ్చిపోవాలి మీరు అని రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డికి కూడా సలహా చెప్పచ్చు ఈవిడ ఇంకో ట్వీట్లో. అక్కడ సినిమా ముగిసేలా ఉంది, మీరు కొంచెం అలర్ట్ అయిపోయి మళ్ళీ ఒకసారి పాత బలాన్ని సమీక్షించుకుని కొత్తగా రైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది లాంటి సందేశాలు కూడా ఈవిడ ట్విట్టర్లోంచి వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.